ఏమైంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే ఎలా వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే టెస్ట్ లేస్ కనిపిస్తుంది. వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అన్ని టెస్ట్ లేస్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే అన్ని లేస్కి అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇమేజ్ లేస్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో అని చెప్పాను. సో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ లేదు కనిపిస్తుంది కదా, దాన్ని ఇక్కడ బ్లాక్ ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా, దాన్ని రిమూవ్ చేయాలంటే మీకు కలర్ యాడ్ చేయాలంటే ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి అయితే వచ్చి ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ ఉంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేసుకుంటే అయితే మీకు కలర్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడైతే మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అవుతుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు సాచురేషన్ వైబ్రేషన్ ఆఫ్ చేసుకుంటే అయితే ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫీల్డ్లోకి అయితే వచ్చి మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్లోకి అయితే వచ్చి మీ ఇమేజ్ అయితే సాచురేషన్ వైబ్రేషన్ అయితే ఆఫ్ చేసుకుంటే మీ ఇమేజ్ అయితే కలర్లో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్, దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫీల్డ్లోకి అయితే వచ్చి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే పైకి అయితే ఇమేజ్ అయితే స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న లేయర్ కూడా ట్యాప్ చేసి కన్ఫీల్డ్లోకి అయితే వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఇమేజ్ లేయర్ అయితే బ్లాక్ ఎఫెక్ట్ అయితేనే కావాలంటే సాచురేషన్ వైబ్రేషన్లోకి అయితే వెళ్ళి ఎఫెక్ట్ని అయితే ఆఫ్ చేసుకోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.